జగిత్యాల మున్సిపాలిటీలో భూకోణము కేసులో 3 ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. హుస్నాబాద్లో 12 గంటలకు నకిలీ పత్రాలు సృష్టించారు నిందితులు. కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న 54 గజాల స్థలం వివాదాస్పదంగా మారుతుంది. ఆ స్థలంలో సదరు వ్యక్తి నిర్మాణ పనులకు ప్రారంభించాడు. అదే సమయంలో కొంతమంది డివిజన్ కాంగ్రెస్ నాయకులు యజమాని నుండి లక్షల డబ్బులు వసూలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరొకరికి వాటా దక్కలేదని వివాదం ముదిరింది. సదరు వ్యక్తుల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా స్థలానికి చేరుకున్న వారు నిర్మాణ పనులను ఆపేశారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో శివాలయం, పక్కనే ఉన్న 2 షాపులు, ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఆలయ హుండీలో నగదు, షాపులో ₹1,00,000 నగదు, టీవీని, ఓ ఇంట్లో బైక్ను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చి వద్ద గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయి మత్తులో 3 యువకుల చర్చిలో ఉన్న సిబ్బందితో పాటు మహిళపై దాడి చేశారు. మహిళ ఎదురు తిరగడంతో గంజాయి ముఠా పరారైంది. అనంతరం బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన తొలిసారిగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మల్లన్నకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం ప్రజల ఆనందాన్ని అభివృద్ధి రూపంలో రెట్టింపు చేస్తామని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. నియోజకవర్గంలో కూటమి విజయం అందరి విజయమని అభివర్ణించారు. ఎన్నో ఆశలతో ప్రజలు కూటమిని గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. పత్తిపాడులో కూటమి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో రాజేష్ మాట్లాడారు. ఎన్జీటీ ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. మానేరు పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కోరారు. మానేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ రియల్ ఎస్టేట్ అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ సభ్యులు కలుసుకున్నారు. సీఎంను చైర్పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చిత్రా రామచంద్రన్ కలిశారు. భూముల కొనుగోలుదారులు మోసపోకుండా రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని వారికి సీఎం సూచించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ సూచించారు. సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలన్నారు. నూతన పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని రైతులను కలెక్టర్ కోరారు. పలివేలుపులోని రైతు వేదిక నుంచి సిక్తా పట్నాయక్ మాట్లాడారు. విత్తనాల కొరత లేదని ఆమె చెప్పారు. సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఏబీవీపీ వినతి పత్రం అందించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనుమతి లేని కార్పొరేట్ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలని కోరింది. స్కూళ్లు మొదలవ్వకముందే విద్యార్థుల నుంచి రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్ నాగరాజ్ ఆరోపించారు. గుండెపోటుతో ఇలివాడ మరణించిన కామారెడ్డి జిల్లా సర్వాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు డి వెంకట్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించారు. వెంకట్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తన నెల జీతాన్ని వెంకట్ కుటుంబం ఇంటి నిర్మాణం కోసం మదన్ మోహన్ అందజేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రుల మీద ఆధారాలు లేకుండా నిందలు వేస్తే వదిలిపెట్టబోమని ఘాటుగా హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ప్రణవ్ అన్నారు. ఫ్లై యాష్కి వేబిల్లు ఉండదని ఎమ్మెల్యేకి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి జిల్లా వెల్లుళ్లపేటలో మన ఊరు మనబడిలో భాగంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. తాను కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలకు ఏది సాటి రాదన్నారు. పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని ఎమ్మెల్యే కోరారు. సిద్దిపేట జిల్లాలో మద్యం ఏరులై పారుతుందని చేర్యాల మండలం చిట్యాల గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు బంద్ చేసి మద్యాన్ని అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మద్యం కారణంగా ఇంటి యాజమానులు చనిపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.